తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు చంద్రబాబు కల్తీ నెయ్యి అంటూ కట్టుకథను తెరపైకి తీసుకొచ్చారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. తిరుమల లడ్డూ కల్తీపై వస్తున్న దుష్ప్రచారాన్ని జగన్ తిప్పికొట్టారు. దేవుళ్లను కూడా చంద్రబాబు తన రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. భక్తుల మనోభావాలను అడ్డుకోవడం ధర్మమేనా అని ప్రశ్నించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు ప్రధాని దృష్టికి తీసుకువెళ్తానని జగన్ చెప్పారు. నియమ నిబంధనలు 3 సార్లు టెస్టింగ్ల తర్వాత వచ్చే రిపోర్ట్ అనంతరం నెయ్యి లడ్డూ తయారీకి వెళ్తుందని జగన్ తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. బోర్డు తీసుకున్న నిర్ణయాల్లో ప్రభుత్వ ప్రమేయం ఉండదని జగన్ చెప్పారు. కరుణాకర్ రెడ్డి కూడా ఈక్వల్లీ రెప్యూటెడ్ మ్యాన్. అంటే మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం, మన ఇన్స్టిట్యూట్స్ను మనమే తగ్గించుకుంటా ఉన్నాం, మనమంతకు మనమే వక్రభాష్యం తీస్తూ ఉన్నాం, మనమంతకు మనమే మన ఇన్స్టిట్యూట్స్ను, మన స్వామిని, మన దేవుణ్ణి తగ్గించుకుంటా ఉన్నాం. బయట ప్రపంచానికి రాంగ్ మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప ప్రాక్టీసెస్ ఉన్నాయనే దానికి చెప్పుకోలేక, ఉన్నది చెప్పుకోవడం ఇష్టం లేక, కేవలం బురదయ్యాలన్న ఆలోచనతో, దుర్బుద్ధితో మనం ఏం చేస్తా ఉన్నాం? ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు ఇట్లాంటి కార్యక్రమాలు.